హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్. ఈరోజు వీడియోలో చికెన్‌తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా, మంచి ఆరోమేటిక్‌గా, తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ ఫ్రై అండి. సో, ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఇందులో పెరుగు కంపల్సరీగా ఉండాలండి. పెరుగు వల్ల చికెన్ ఫ్రై అనేది కమ్మగా అలాగే ముక్క జ్యూసీగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 3 నుంచి 4 దాకా గుడ్లు వేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రైలో. గుడ్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పసుపు, కారం, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. మ్యాగ్నేట్ చేయడానికి గనక టైం లేకపోతే ఈ చికెన్తో వెంటనే చికెన్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. అరగంట తర్వాత చికెన్ ఫ్రై ప్రాసెస్ని స్టార్ట్ చేసేయచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 4 నుంచి 5 దాకా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత మాత్రం పెట్టకూడదండి. ఇప్పుడు చికెన్లోని వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నామండి. నేను 1½ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత చికెన్ మొత్తం కూడా ఈ మసాలా అనేది బాగా కలిసే విధంగా చక్కగా ఫ్రై చేయాలండి. ఈ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చారులోకి కానీ, పప్పుచారులోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు దించేసుకోవచ్చండి. అంతే అండి, సూపర్ టేస్టీ అయిన ఎగ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.